హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? కామర్స్ ట్యుటోరియల్స్కి స్వాగతం. సో ఈరోజు చాలామంది కామెంట్స్లో అడిగారు టోస్ అనాలిసిస్ గురించి. సో అసలు ఈ టోస్ అనాలిసిస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సో టోస్ అనాలిసిస్ అనేది స్వాట్ అనాలిసిస్కి బ్రదర్ అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాట్ అంటే ఏంటి? స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. సో ఆ వేరియంట్ నుంచే మనకి టోస్ అనేది వచ్చింది. ఎగ్జాక్ట్లీ రివర్స్ అనమాట. సో టోస్ అంటే ఏంటి? థ్రెట్స్, ఆపర్చునిటీస్, వీక్నెస్, స్ట్రెంగ్త్. సో ఇప్పుడు ప్రతి మనిషిలో స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ వీక్నెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, మన స్ట్రెంగ్త్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి చాలా థ్రెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మన ఆఫీస్లో కొన్ని థ్రెట్స్ ఉంటాయి, మన రియల్ లైఫ్లో కొన్ని థ్రెట్స్ ఉంటాయి. సో ఆ థ్రెట్ వచ్చినప్పుడే కదా మనలో ఉన్న స్ట్రెంగ్త్, వీక్నెస్ బయటపడతాయి. సో ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో ఆపర్చునిటీ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డొమైన్ ఉంది, ఆ డొమైన్ నీకు తెలియదు, అదొక ఆపర్చునిటీ. సో ఇప్పుడు మీరేం చేస్తారు? నీలో ఉన్న వీక్నెస్ ఏంటంటే నీకు ఆ డొమైన్ తెలియదు. సో నీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే నువ్వు దాన్ని ఓవర్కమ్ చేసి నువ్వు నేర్చుకునే తత్వం నీలో ఉంటుంది. సో స్ట్రెంగ్త్, వీక్నెస్ అనేది మనం కల్పించుకునేవి. సో ఆపర్చునిటీ మనకు ఒకసారి డోర్ నాక్ చేసినప్పుడు దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది ఈ టోస్ అనాలిసిస్ అనేది. సో ఇప్పుడు ఇందులో మనకి 2 మేజర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటేమో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, ఇంకోటేమో ఇంటర్నల్ ఫ్యాక్టర్. సో ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఆపర్చునిటీస్, థ్రెట్స్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి స్ట్రెంగ్త్, వీక్నెస్. సో ఇప్పుడు ఆ స్ట్రెంగ్త్ యూస్ చేసుకుని మన ఆపర్చునిటీని ఎలా తీసుకుంటాము, ఆ వీక్నెస్గా ఉన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసి ఆపర్చునిటీని ఎలా మనం తీసుకుంటాము. ఇప్పుడు థ్రెట్ వచ్చినప్పుడు మనలో ఉన్న స్ట్రెంగ్త్ బయటపడుతుంది, థ్రెట్ వచ్చినప్పుడు మన వీక్నెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. సో ఇక్కడ మనకు 4 వేరియంట్స్ ఉంటాయి. ఎస్ఓ అంటే స్ట్రెంగ్త్ ఆర్ ఆపర్చునిటీ, డబ్ల్యూఓ వీక్నెస్ ఆర్ ఆపర్చునిటీ, ఎస్టీ స్ట్రెంగ్త్ ఆర్ థ్రెట్, వీక్నెస్ ఆర్ థ్రెట్. సో ఇవన్నీ మనకి వేరియంట్స్ అనమాట. సో ఇప్పుడు దీనికి 4 స్ట్రాటజీస్ అని కూడా అనొచ్చు, మన వేరియంట్స్ అనొచ్చు, లేకపోతే స్ట్రాటజీస్ అనొచ్చు. సో మీకు ఈ టోస్ అనాలిసిస్ అనేది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది మోస్ట్ ప్రాబబ్లీ, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ మనకి 4 స్ట్రాటజీస్ ఏంటండి? ఎస్ఓ స్ట్రాటజీస్ అంటే స్ట్రెంగ్త్, ఆపర్చునిటీస్. అంటే ఇక్కడ ఏమవుతుంది? జనరేట్ స్ట్రాటజీస్ హియర్ దట్ యూస్ స్ట్రెంగ్త్స్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో నీలో ఉన్న స్ట్రెంగ్త్ నువ్వు బయటికి తీయాలి, ఆపర్చునిటీని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో డబ్ల్యూఓ స్ట్రాటజీ అంటే వీక్నెస్. ఇప్పుడు మనకి ఆపర్చునిటీ వచ్చింది కానీ నీలో వీక్నెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు భయం అనుకోండి ఆ టెక్నాలజీ అంటే. ఇప్పుడు ఆ టెక్నాలజీ నేను నేర్చుకుని ఆ టెక్నాలజీని నేను వాడాలి, కానీ నాలో భయం అనేది ఒక వీక్నెస్. నేను ఆ భయంని ఓవర్కమ్ చేయాలి. సో అది డబ్ల్యూఓ స్ట్రాటజీస్ అనమాట. సో జనరేట్ స్ట్రాటజీస్ హియర్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ బై ఓవర్కమింగ్ వీక్నెస్. నౌ సో కమింగ్ టు థ్రెట్స్, ఎస్టీ అంటే స్ట్రెంగ్త్, థ్రెట్. సో ఎస్టీ స్ట్రాటజీస్ అంటాము. జనరేట్ స్ట్రాటజీస్ హియర్ దట్ యూస్ స్ట్రెంగ్త్స్ టు అవాయిడ్ థ్రెట్స్. సో ఇప్పుడు నీకు థ్రెట్ వస్తుందని తెలిసింది అనుకోండి, నీ స్ట్రెంగ్త్ ఉపయోగించి ఆ థ్రెట్ని మనం అవాయిడ్ చేయాలి. నౌ డబ్ల్యూటీ స్ట్రాటజీ దట్ ఈస్ వీక్నెస్, థ్రెట్. సో జనరేట్ స్ట్రాటజీస్ హియర్ దట్ యూస్ మినిమైజ్ వీక్నెస్ అండ్ అవాయిడ్ థ్రెట్స్. సో నీకు వీక్నెస్ అనేది మనం ఏమీ చేయలేము, అది వీక్నెస్ మనకి స్వతహాగా వచ్చేది. సో ఆ వీక్నెస్ని మనం ఎంత తక్కువ మినిమైజ్ చేస్తే అంత తక్కువ థ్రెట్ నుంచి బయటపడవచ్చు. సో ఈ 4 ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాం, మీరు ఎంత పీపీటీలో చూడొచ్చు, వీడియోలో చూడొచ్చు. టు ఇంక్రీజ్ సేల్ ఆఫ్ నర్సరీ ఇన్ ఏ న్యూ మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నర్సరీని సేల్ ఆఫ్ నర్సరీ. సో నర్సరీని నేను సేల్ చేయాలి ఒక న్యూ మార్కెట్లో. సో నర్సరీ అంటే మనకు తెలిసిందే కదండి, ప్లాంట్స్ ఇవన్నీ పెంచుతూ ఉంటాం కదా. సో దాన్ని నర్సరీ అంటాము. సో ఇప్పుడు మనకేంటి, దీంట్లో స్ట్రెంగ్త్స్ ఉంటాయి, వీక్నెస్లు ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి, థ్రెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు స్ట్రెంగ్త్, వీక్నెస్ ఏమని చెప్పాను? ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అని చెప్పాను. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏంటి? ఆపర్చునిటీస్, థ్రెట్స్. సో ఇప్పుడు మనం ఇది చూద్దాం. స్ట్రెంగ్త్ వచ్చేసి, సో అందుకే మనకి స్ట్రెంగ్త్ అనేది ప్లస్తో ట్రీట్ చేశాడు, వీక్నెస్ అనేది మైనస్తో ట్రీట్ చేశాడు, ఆపర్చునిటీస్ ప్లస్, థ్రెట్స్ అనేవి మైనస్. సో స్ట్రెంగ్త్లో ఏంటి? కన్సిస్టెంట్ క్వాలిటీ. సో ఇప్పుడు మనకి ఆ ప్లాంట్ బొటానికల్గా తీసుకుని యాక్టివ్ బొటానికల్ పర్సంటేజ్ ఎంతో చూసుకుని కన్సిస్టెన్సీ, క్వాలిటీ ఉందా లేదా అది చూస్తాం, అది స్ట్రెంగ్త్. సీలబుల్ ప్లాంట్స్ అంటే మనకి హై రేషియో ఆఫ్ హెల్తీ ప్లాంట్స్. సో ఇక్కడ మనం తీసుకునే ప్లాంట్స్ కూడా హెల్తీ ప్లాంట్స్ తీసుకోవాలి. ఎక్స్పీరియన్స్, సో హార్టికల్చర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంటే ఆ నర్సరీ మెయింటైన్ చేసే మనకి క్యాపబిలిటీ ఉండాలి, ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే వీటిని స్ట్రెంగ్త్ అంటాం. ఇప్పుడు వీక్నెస్, నేను ఇదంతా మెయింటైన్ చేయాలంటే నాకు మనీ కావాలి కదా.
సో ఫస్ట్ ఏంటంటే నేను దాన్ని ఆ వీక్నెస్ మనీ లేవని చెప్పి నేను వదిలేయకూడదు కదా. నాలో ఒక థాట్ వచ్చింది, నేను నర్సరీ స్టార్ట్ చేద్దామని. నాకు మనీ లేవని చెప్పి నేను వదిలేయకూడదు కదా. ఏం చేస్తాం, మనం అప్పు చేస్తాం. వీ నీడ్ టు బారో సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ఫస్ట్ ఇయర్. నెక్స్ట్, నో రెప్యుటేషన్ ఎట్, హ్యావెంట్ ఎస్టాబ్లిష్ ఎట్ యాజ్ ఎ రెప్యూటబుల్ నర్సరీ. సో ఇప్పుడు నువ్వేంటి వీక్నెస్, నువ్వు దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఎలాగో నీ దగ్గర మనీ లేవు, నువ్వు అప్పు చేసావు, అప్పు చేసి నువ్వు ఆ నర్సరీని డెవలప్ చేయాలి చూడాలి. కానీ నీకు ఫస్ట్ ఇయర్లో డెవలప్ అవ్వాలి, సెకండ్ ఇయర్లో డెవలప్ అవ్వాలి, థర్డ్ ఇయర్లో డెవలప్ అవ్వాలి, నీలో లోపం అది. ఓకే, సో అలాంటి వీక్నెస్ని మనం ఓవర్కమ్ చేయాలి. సో కమింగ్ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, మనకు ఆపర్చునిటీ. సో కస్టమర్ లాయాలిటీ. సో కస్టమర్ వచ్చాడు, మీ నర్సరీలో కొంటున్నాడు. సో వాడేంటి, ప్రతిసారి ఇంకా పక్కన, ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో నువ్వు ఒక నర్సరీ మెయింటైన్ చేస్తే నీ పక్కన 10 మంది మనకు పోటీగా 10 నర్సరీలు మెయింటైన్ చేస్తారు. సో నీ కస్టమర్ అనేవాడు లోయల్గా ఉండాలి. లోయల్ అంటే ఏంటి, నీ దగ్గర కొన్నాడు అంటే వాడు 10 సార్లు కొన్నా నీ దగ్గరికే రావాలి మొక్కల కోసం. సో అంటే ఇది లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ అనమాట. అది మనం ఆపర్చునిటీగా మలుచుకోవాలి. ఓకే, సో గ్రోయింగ్ మార్కెట్. సో మార్కెట్ ఫర్ సప్లిమెంట్స్ ఈజ్ హ్యూజ్ అండ్ గ్రోయింగ్. సో ఇవి ఆపర్చునిటీస్. సో థ్రెట్స్ వచ్చేసి ఏంటి, చేంజ్ ఇన్ వెదర్ కెన్ సీరియస్లీ ఎఫెక్ట్ ప్రొడక్షన్. సో ఇప్పుడు మీరు మొక్కలు పెట్టారు, నర్సరీ మెయింటైన్ చేస్తున్నారు, సమ్ తుఫాన్ లాంటిది వచ్చింది, లేకపోతే గాలి వచ్చింది, సమ్ ప్రకృతి వైపరీత్యాలు అంటాం కదా, అవి వచ్చినప్పుడు ఏంటి, అది నువ్వు కావాలని చేసిన థ్రెట్ కాదు, మనం అనుకోకుండా బయట నుంచి వచ్చిన థ్రెట్. నువ్వు దాన్ని ఎలా అధిగమించాలి. పెస్ట్. సో ఇప్పుడు నీకు చెదలు పట్టినాయి, లేకపోతే మొక్కలకి సమ్ పురుగు లాంటిది పట్టింది, నువ్వు దాన్ని ఎలా థ్రెట్ని ఓవర్కమ్ చేయాలి, హెల్తీ ప్లాంట్స్కి ఎలా చూపించాలి. సో ఇవన్నీ మనకి థ్రెట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ బేస్ చేసుకుని నువ్వు ఆ మార్కెట్ని అనేది ఎలా మెయింటైన్ చేస్తావు అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ పాసిబిలిటీస్ ఇచ్చాము. స్ట్రెంత్ని S1, S2, S3గా, వీక్నెస్ W1, W3గా, ఆపర్చునిటీని O1, O2, O3, థ్రెట్ T1, T2, T3. సో ఇక్కడ మీరు డిఫరెంట్ వేరియేషన్స్ చూడొచ్చు. S1, O1, W1, O1, W1, T1, W1, T2, ఇట్లా డిఫరెంట్ వేరియేషన్స్ చూడొచ్చు అనమాట. సో ఇది టోస్ అనాలిసిస్. అంటే నీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి తెలుసుకుని ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని నువ్వు నీ బిజినెస్ ఏదైనా కానీ, ఇప్పుడు నర్సరీ అని చెప్పాము కదా ఇందాక ఎగ్జాంపుల్, అలాంటి బిజినెస్ నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో ఇదంతా మోస్ట్లీ ఆ టోస్ అనేది మీకు అనాలిసిస్ క్లియర్గా అర్థమైతే సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అందరికీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పండి. సో మోస్ట్లీ మీకు ఈ వీడియోస్ అనేది తెలుగులో అనేది 1-2 ఛానల్స్ ఉంటాయి. సో మీరందరూ మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. సో మీరు మర్చిపోకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక 100 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.